హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా కన్సాలిడేషన్లో ఉన్నాయి. మన మార్కెట్స్ కూడా సేమ్ అదేవిధంగా ఈరోజు డే అంతా కూడా కన్సాలిడేషన్లో ఉందని చెప్పొచ్చు. ఫ్లాట్గా నిఫ్టీ ఓపెన్ అయింది. తర్వాత ఒక దశలో నిఫ్టీ 100 పాయింట్స్ పాజిటివ్గా వెళ్ళింది. అయితే లాస్ట్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం చూసాము. ఓవరాల్గా నిఫ్టీ ప్లస్ 80 పాయింట్స్ దగ్గర నిఫ్టీ క్లోజ్ కావడం చూస్తున్నాము. 15,751 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ నిఫ్టీ లాగే ఈరోజు డే అంతా కూడా ఎక్కువగా కన్సాలిడేషన్లోనే బ్యాంక్ నిఫ్టీ కొనసాగింది. 35,443 దగ్గర బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ప్లస్ 152 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. ఇక ఈరోజు టాప్ గెయినర్స్ కానీ గమనిస్తే అదానీ పోర్ట్స్ నిఫ్టీలో టాప్ గెయినర్గా ఉంది, 5.3%. తర్వాత పవర్ గ్రిడ్ ఒకటి 4.4%. ఎన్టీపీసీ కూడా ఈరోజు టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉంది. మరోవైపు వీక్ అయిన స్టాక్స్లో బజాజ్ ట్విన్స్ రెండు కూడా ఈరోజు బాగా వీక్గా ఉన్నాయి. దీంతోపాటు హెచ్డిఎఫ్సి కూడా ఈరోజు వీక్గా ఉంది. బజాజ్ ఫైనాన్స్ ఈరోజు బాగా పడింది. దానికి ప్రధాన కారణము మేనేజ్మెంట్ ముందుకు వచ్చి అసెట్ క్వాలిటీ బాగా తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పడంతో ఈ కౌంటర్లో బాగా సెల్లింగ్ అనేది మనం చూసాము. ఇక స్టాక్ ఆఫ్ ది డే చెప్పాలి అంటే ఐఆర్సిటీసీ అని చెప్పచ్చు. మళ్ళీ 2000 పైకి వెళ్ళింది రీసెంట్గా, అంటే ఒక ఫ్యూ వీక్స్ ఆర్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇది 2000 దాకా వెళ్ళి 2200 దాకా వెళ్ళి మనకి కోవిడ్ కేసెస్ బాగా ఎక్కువ కావడంతో మళ్ళీ 1600 దాకా వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి ఈరోజు 2000 పైకి ఈ స్టాకు 2094 దగ్గర పాజిటివ్గా క్లోజ్ అయింది. కోవిడ్ కేసెస్ బాగా తగ్గడంతో దగ్గరగా 1 lakh దగ్గరికి రావడంతో ఒకసారి ఈ స్టాక్లో మనకి పెరగడం చూసాము. దీంతోపాటు ఎక్కువగా సెక్టర్ వైజ్గా కానీ గమనిస్తే ఈరోజు పవర్ స్టాక్స్ బాగానే ఉన్నాయి. తర్వాత కొన్ని పిఎస్యు కంపెనీస్ ఈరోజు పాజిటివ్గా ఉన్నాయి. దీంతోపాటు షుగర్ కంపెనీస్ కూడా ఈరోజు కొంతమేర పాజిటివ్గా ఉన్నాయి. అయితే ఎక్కువగా యాక్షన్ అంతా కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఉంది. దాదాపు మెజారిటీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో కొంత ర్యాలీ అనేది లాస్ట్ కొన్ని రోజులుగా చూస్తున్నాము. ఈరోజు కూడా కొనసాగింది. ఓవరాల్గా అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కానీ గమనిస్తే అడ్వాన్స్ 1100 స్టాక్స్ అడ్వాన్సెస్ ఉంటే 456 స్టాక్స్ మాత్రమే డిక్లైన్స్లో ఉన్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నిఫ్టీ లైఫ్ టైమ్ హైస్ దగ్గర ఉంది ఉన్నప్పుడు ఏ విధంగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో స్టాక్స్ ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయి అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రతి స్టాకు ఇదని లేదు, మంచి స్టాకు ఆర్ క్వాలిటీ స్టాక్ అసలు ఫండమెంటల్స్ ఏమాత్రం అనుకూలం లేని స్టాక్స్ కూడా భారీగా పెరుగుతున్నాయి, అది గమనించాలి. ఇక వీక్గా ఉన్న సెక్టార్ కానీ గమనిస్తే ఈరోజు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కొంతమేర వీక్గా ఉన్నాయి. దీంతోపాటు కొన్ని ఎన్బిఎఫ్సి స్టాక్స్ కూడా ఈరోజు వీక్గా ఉన్నాయి. ఇది బ్రీఫ్గా మార్కెట్స్ గురించి. ఇక ఫ్యూచర్స్లో ఏ విధంగా పొజిషన్స్ బిల్డ్ అయినాయి. ఫ్యూచర్స్లో పొజిషన్స్ కానీ గమనిస్తే ఎక్కువగా మెజారిటీ స్టాక్స్లో లాంగ్స్ బిల్డ్ అయినాయి ఈరోజు. దీంతోపాటు ఎక్కువ స్టాక్స్లో దాని తర్వాత లాంగ్స్ ఫస్ట్ ఎక్కువగా దగ్గరగా 60% స్టాక్స్లో లాంగ్స్ బిల్డ్ అయినాయి. ఫ్యూచర్స్లో ఉన్న స్టాక్స్లో 60% స్టాక్స్లో లాంగ్స్ బిల్డ్ అయితే దాని తర్వాత షార్ట్ కవరింగ్ స్టాక్స్ కూడా ఈరోజు బాగానే ఉన్నాయని చెప్పొచ్చు. దగ్గరగా ఒక 30% దాకా స్టాక్స్ షార్ట్ కవరింగ్ అనేది కనపడింది. ఇది బ్రీఫ్గా మార్కెట్స్ గురించి. ఇక ఇక్కడ నుంచి నిఫ్టీ ఏ విధంగా ఉండవచ్చు. నిఫ్టీ మనకి చూసాము లాస్ట్ కొన్ని రోజులుగా మనము గ్లోబల్ మార్కెట్స్తో కంపేర్ చేసుకుంటే బాగా అవుట్ పర్ఫామ్ చేసాము. ఈవెన్ మనకి కోవిడ్ కేసెస్ భారీగా పెరిగి ఇప్పుడు ప్రస్తుతానికి తగ్గుతున్నాయనుకోండి, పెరిగినా కూడా మన మార్కెట్స్ మాత్రం కోవిడ్ కేసెస్ లాగే ఎంత మనకి కోవిడ్ కేసెస్ పెరిగాయో దానికి అనుగుణంగా మార్కెట్స్ కూడా పెరిగాయని చెప్పొచ్చు ఒక దశలో. బట్ ఏదేమైనప్పటికి కూడా ఇక్కడ నుంచి మార్కెట్స్ నేను కూడా 15,850 అనేది ఒక రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి 100 పాయింట్స్, దాని తర్వాత 16,000 దాకా ఒక ఆ లెవెల్లో ఇంకొక రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. ఇది హయ్యర్ సైడ్. ఇక డౌన్ సైడ్ కానీ గమనిస్తే 15,600 అనేది, తర్వాత 15,400 అనేది ఒక సపోర్ట్స్గా నిఫ్టీగా ఉండవచ్చు. ఇదంతా కూడా ఎవరికంటే ట్రేడింగ్ చేసే వాళ్ళకి, మరీ ముఖ్యంగా ఈ నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో అటు ఫ్యూచర్స్లో కానీ లేదా ఆప్షన్స్లో కానీ పొజిషన్స్ తీసుకునే వాళ్ళకి, దీంతోపాటు మూమెంటం స్వింగ్ ట్రేడ్స్ చేసే వాళ్ళ కోసం అండి. ఇక బ్యాంక్ నిఫ్టీ పరంగా గమనిస్తే బ్యాంక్ నిఫ్టీ కొంతమేర వీక్గా ఉండొచ్చు అండి నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే. ఇక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీలో మాత్రం భారీగా పెరుగుతాయి. బ్యాంక్ నిఫ్టీ బాగా భారీగా పెరుగుతుంది అయితే నేను అనుకోను. 35,800 ఆ లెవెల్లో బ్యాంక్ నిఫ్టీకి కొంతమేర రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేసే అవకాశం. 35,800 అండ్ 36,000 ఆ లెవెల్లో బ్యాంక్ నిఫ్టీ
రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం కనపడుతుంది. ఇక డౌన్ సైడ్ కానీ గమనిస్తే 35,100 ఆ లెవెల్లో బ్యాంక్ నిఫ్టీకి ఒక సపోర్ట్ అనేది ఉండవచ్చు. అది బ్రేక్ అయితే కొంచెం బ్యాంక్ నిఫ్టీ ఒక 1000 పాయింట్స్ దాకా డిప్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకు బ్యాంక్ నిఫ్టీ వీక్గా ఉండవచ్చు కంపారిటివ్ నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే అంటే బ్యాంకింగ్ స్టాక్స్ మనం ఇందాకే మనకి చూసాము. బజాజ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ చెప్పడం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. బాగా అసెట్ క్వాలిటీ అంటే బాగా ఎన్పిఎస్ పెరిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత రికవరీ కూడా మనకి అంత అంటే రికవరీ ఇన్ ద సెన్స్ వీళ్ళు ఎవరైతే లోన్స్ ఇస్తారో అక్కడి నుంచి రికవరీ చేసుకోవడం కూడా అంత ఈజీ కాదనమాట ఈసారి. నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్ అటు ఎన్బిఎఫ్సి స్టాక్స్, తర్వాత బ్యాంకింగ్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ బాగా వీక్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాంట్లో షార్ట్ టర్మ్ కోసం పొజిషన్ ట్రేడ్ చేసుకునే వాళ్ళు మాత్రం ఇప్పుడు నేను చెప్పిన స్టాక్స్లో మాత్రం వద్దని చెప్తాను. బట్ ఏదేమైనప్పుడు కూడా బ్యాంక్ నిఫ్టీ అయితే కొంచెం రానున్న రోజుల్లో నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే కొంచెం వీక్గా ఉండొచ్చు. బై అండ్ లార్జ్ ఎక్కువగా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కొనసాగవచ్చు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో హవా అనేది కొనసాగడానికి అవకాశం ఉంది. నిఫ్టీ మాత్రం కన్సాలేషన్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది మార్కెట్స్ గురించి అండి. ఇక చాలామంది అడుగుతున్న స్టాక్స్లో మనకి ఐఈఎక్స్ గురించి అడుగుతున్నారు. ఐఈఎక్స్ గతంలో ఈ స్టాక్ని మనం మంచి స్టాక్ అని చెప్పడం జరిగింది. ఒక ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అని చెప్పాము. తర్వాత ఈ స్టాక్ కూడా బాగా ఎంతో కొంత పెరిగింది. అంటే భారీగా పెరగకపోయినా కూడా ఒక 20-30% కైండ్ ఆఫ్ మనకి ర్యాలీ అనేది చూసాము. 400 రూపీస్ పైకి వెళ్ళింది. అక్కడి నుంచి ఇది కొంత ప్రాఫిట్ బుకింగ్ కనపడింది. బట్ ఓవరాల్గా మన రిజల్ట్ పరంగా గమనించిన అన్నీ కూడా బాగానే ఉన్నాయండి. అంటే రిజల్ట్ బ్రహ్మాండంగా వచ్చాయని చెప్పలేను కానీ బట్ ఓవరాల్గా ఇది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అండి. మనం ఈరోజు కొనగానే ఒక 1 మంత్కో 2 మంత్స్కో డబల్ కావాలి అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఎవరైతే దీంట్లో ఇన్వెస్ట్ చేశారో ఒక 2 to 3 years కోసం వదిలేసేయండి. ఇన్వెస్ట్మెంట్కి మంచి స్టాక్ అవుతుంది. అయితే స్పెక్యులేటివ్ పరంగా ఈ స్టాక్లో పెద్దగా లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఏంటంటే స్పెక్యులేటివ్ పరంగా ఏంటంటే బాగా న్యూస్ క్రియేట్ చేయడము, న్యూస్ రావడము, తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ స్టాక్ గురించి చర్చించుకోవడం, ఇవన్నీ కూడా స్పెక్యులేషన్ యాంగిల్ అంటాము దాన్ని. సో ఆ విధంగా ఉన్నప్పుడు ఆ స్టాక్లో మూమెంటం అనేది ఉంటుంది. సో దీంట్లో ప్రస్తుతానికి అటువంటిది లేదు. ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ కాబట్టి స్లోగా ఉంటుంది, స్టడీగా ఉంటుంది, మంచి కంపెనీనే. ఫండమెంటల్స్ అని పక్కన పెట్టి ఇది మొనోపలి ఉంది. ఫ్యూచర్లో రేపు పొద్దున దీనికి మంచి అవకాశాలు ఇన్ ద సెన్స్ బిజినెస్ పరంగా బాగా గ్రోత్ ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ స్టాక్ని మీరు ఇన్వెస్ట్మెంట్కి హోల్డ్ చేయండి. ఎవరైతే ఆ లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేస్తున్నారో హోల్డ్ చేయండి. ఇంకా పెద్ద పెద్ద కరెక్షన్స్ వచ్చినప్పుడు దీంట్లో ఇంకా యాడ్ కూడా చేసుకోమని చెప్తాను. ఇది ఐఏఎక్స్ గురించి. తర్వాత హెచ్బిఎల్ పవర్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. ప్రస్తుతానికి 44 రూపీస్ ఉంది. ఒకటండి హెచ్బిఎల్ పవర్ ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతి బుల్ మార్కెట్లో ఇటువంటి స్టాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్బిఎల్ పవర్కి ఏదో ఒక స్టోరీ ఉంటుంది, కొంచెం పెరుగుతుంది, 60 రూపీస్ దాకా వెళ్తుంది, మళ్ళీ బ్యాక్ టు 20 రూపీస్కి వస్తుంది. సో ఇది ఇన్వెస్ట్మెంట్ స్టాక్ కాదండి. ఇది రీసెంట్గా మనం చూసాము మార్కెట్లో లిక్విడిటీ అనేది బాగా ఎప్పుడూ లేని విధంగా కొత్త వాళ్ళు స్టాక్ మార్కెట్లోకి వచ్చారు. సో దాని కారణంగా ఏంటంటే ఇటువంటి స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి. మరి ముఖ్యంగా కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కువగా మనం చూస్తున్నాము 30-40 రూపీస్ స్టాక్స్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాటిలో మెజారిటీ 30-40 రూపీస్ స్టాక్స్లో మెజారిటీ స్టేక్ ఎవరిది పెరుగుతుందంటే స్టేక్ ఎవరు రీసెంట్ డేస్లో బాగా స్టేక్ పెంచుకుంటున్నారంటే రీటైల్ ఇన్వెస్టర్స్ స్టేక్ పెంచుకుంటున్నారు అనమాట. సో కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే స్పెక్యులేటివ్ స్టాక్, ఫండమెంటల్ ఏమాత్రం కూడా అనుకూలంగా లేని స్టాక్స్. దీని ఏంటంటే చాలా వరకు కొంతమంది దీన్ని ఆపరేట్ చేస్తూ ఉంటారు, న్యూస్ క్రియేట్ చేస్తారు. మనకి టీవీలో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, వీటి గురించి ఎక్కువగా న్యూస్ ఫ్లో ఉంటుంది. సో కాబట్టి ఇటువంటి స్టాక్స్కి దూరంగా ఉండండి. ఒకసారి ఇరుక్కపోతే మళ్ళీ మీరు రేట్ రావడం ఒక 2 ఏళ్ళు పట్టవచ్చు, 3 ఏళ్ళు పట్టవచ్చు. ఆ తర్వాత కొన్ని స్టాక్స్ అయితే మీ రేటు కూడా రాకపోవచ్చు. నా ఉద్దేశం ప్రకారము హెచ్బిఎల్ పవర్ని అయితే ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అయితే కాదు. మూమెంటం కోసం అంటే స్వింగ్ ట్రేడింగ్ కోసము ఎవరన్నా బై చేస్తే దాని తగ్గట్టుగా స్టాప్ లాసెస్ పెట్టుకోండి. ర్యాలీస్లో చాలా క్విక్గా ఎగ్జిట్ అయ్యడానికి ప్రయత్నం చేయండి. ఇది హెచ్బిఎల్ పవర్ గురించి. ఇక చాలామంది అమర్ రాజా బ్యాటరీస్ లాస్ట్ టైం కూడా చెప్పాము. అయితే ఎక్సైడ్ ఇండస్ట్రీస్ రెండిట్లో ఏది బెస్ట్? ఎక్సైడ్ ఇండస్ట్రీస్, అమర్ రాజా బ్యాటరీస్ రెండు కూడా ఫండమెంటల్స్ కానీ గమనిస్తే చాలా వరకు అటు గ్రోత్ పరంగా ఫర్ ఎగ్జాంపుల్ మొన్న క్వార్టర్ రిజల్ట్స్ చూసుకున్నాం. రెండింటి కూడా 30%, 32%, 31% ఎక్సైడ్కి వస్తే 33% రెవెన్యూస్ పరంగా అమర్ రాజా బ్యాటరీస్కి వచ్చింది. అయితే అమర్ రాజా బ్యాటరీస్ రీసెంట్గా బాగా కరెక్ట్ అయిందండి. 1025 రూపీస్ నుంచి బాగా కరెక్ట్ అయింది. దీనికి ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. కొన్ని ఇంటర్నల్ కారణంగా అంటే మేనేజ్మెంట్ పరంగా ఇంటర్నల్ కొన్ని ఇష్యూస్ కారణంగా ఈ స్టాకు బాగా పడింది. ప్లస్ దీంతోపాటు చాలామంది దీంట్లో అంటే హెచ్ఎన్ఐస్ ఉంటారు, హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు
దీంట్లోంచి ఎగ్జిట్ అవుతున్నారు. ప్లస్ నేను ఏదైతే చెప్పానో అదే దాంట్లో మన లాస్ట్ వీడియో కింద ఒక అమర్ రాజా బ్యాటరీస్లో పనిచేసే ఒక ఎంప్లాయీ కూడా దాని కింద మన లాస్ట్ వీడియోలో మెసేజ్ కూడా పెట్టారు, ఇంటర్నల్గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయని. సో అవన్నీ పక్కన పెడితే కూడా ఇంకోటి కూడా ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎప్పుడైతే మేనేజ్మెంట్ ఫోకస్ తగ్గుతుందో, అంటే మనం ఇప్పుడు 2 రకాలుగా ఉంటాయి. ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ టాటా గ్రూప్ తీసుకుందాం. టాటా గ్రూప్ అంతా కూడా మన ఇండియాలో ఇప్పుడు రతన్ టాటా గారు ఎప్పుడో దీన్ని ఒక ప్రొఫెషనల్ చేతిలో పెట్టేశారనమాట. సో దాని కారణంగా స్టాక్ అనేది ఆ కంపెనీ అంటే టాటా గ్రూప్ అనేది కూడా బాగా ఎక్స్పాండ్ అయింది. ఇప్పుడు ప్రతి మనకి టాటా గ్రూప్లో ప్రతి బిజినెస్ అనేది ఒకప్పటికిప్పటికి చాలా భారీ మార్పులు అనేది వచ్చాయి, ముందుకు వెళ్ళిపోతుంది. సో అది నేను అమర్ రాజ్యాలో అమర్ రాజ్యాలో నేను చూడలేదండి. ఎందుకంటే ఇంకా కూడా మేనేజ్మెంట్ ఎవరైతే ఫస్ట్ నుంచి ఉన్నారో వాళ్ళే కంటిన్యూ అవుతున్నారు. సో వాళ్ళు కొత్త వాళ్ళకి పగ్గాలు ఇవ్వడం అనేది లేదు. అదే మీరు ఎక్సైడ్ ఇండస్ట్రీస్లో కానీ గమనిస్తే బిజినెస్ పరంగా ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ఎప్పటికప్పుడు అంటే అమర్ రాజా కూడా మొన్నటి వరకు అదే విధంగా ఉంది. టెక్నాలజీ పరంగా మంచి టెక్నాలజీ వాడుతున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. బట్ రీసెంట్ డేస్లో మాత్రం కొంచెం ఫోకస్ కాన్సన్ట్రేషన్ తగ్గిందండి. ఎప్పుడైతే మేనేజ్మెంట్కి బిజినెస్ పరంగా ఫోకస్ ఆ కాన్సన్ట్రేషన్ తగ్గి ఇన్నోవేటివ్ స్టెప్స్ తీసుకోలేదు. ఇదని కాదు, అమర్ రాజాని గురించి కాదు, ఏ బిజినెస్ అయినా సరే ఏదైనా సరే ఏ స్టాక్ అయినా కూడా దాని ప్రభావం ఉంటుంది అనమాట. కాబట్టి నా ఉద్దేశం ప్రకారము ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్సైడ్ ఇండస్ట్రీస్ బెస్ట్ అని చెప్తాను. అమర్ రాజా కన్నా స్లోగా ఉంటుంది ఎక్సైడ్ ఇండస్ట్రీస్. ఫండమెంటల్స్ పరంగా రెండు కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా వాల్యుయేషన్స్ రెండు దగ్గరగా సేమ్ వాల్యుయేషన్స్లో ఉన్నాయి, సేమ్ పీఈతో ఉన్నాయి. అయితే అమర్ రాజా కన్నా ఎక్సైడ్కి ఏంటంటే నెట్వర్క్ చాలా బ్రహ్మాండమైన నెట్వర్క్ ఉంది. ఇంకా చెప్పాలంటే వీళ్ళు ఇండియాలో మంచి ప్రతి మూల కూడా వీళ్ళ బిజినెస్ అనేది విస్తరించింది. నెట్వర్క్ అంటే ఎక్కడైనా కూడా మనం ఎక్సైడ్ ఇండస్ట్రీస్ బ్యాటరీ మనకి అందుబాటులో ఉంటుంది. సో ఆ విధంగా నెట్వర్క్ బిల్డ్ చేసుకున్నారు. ప్లస్ టెక్నాలజీ పరంగా కూడా వీళ్ళు చాలా ముందుకు వెళ్తున్నారు. అమర్ రాజా ఎక్సైడ్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా నాకు తెలిసి అటు అమర్ రాజా కన్నా ఎక్సైడ్ ఇండస్ట్రీస్ బెటర్. ఇంకోటి కూడా ఏంటంటే ఇటువంటి మనకి ఏదైతే న్యూస్ ఇంతకుముందు మనం అనుకుంటున్నామో అంటే కంపెనీలో ఏదో జరగబోతుంది ఇటువంటి వచ్చినప్పుడు రిస్క్ ఎక్కువ ఉంటుందండి. అంటే 1000 రూపీస్ పడింది కదా కొందామని చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. బట్ ఇక్కడి నుంచి కొంచెం పెరగచ్చేమో. బట్ నా ఉద్దేశం ప్రకారం రిస్క్ తక్కువగా ఉంది అంటే మనకి ఎక్సైడ్ ఇండస్ట్రీస్లో కంపారిటివ్లీ అమర్ రాజాతో కంపేర్ చేసుకుంటే రిస్క్ తక్కువ ఉంది. కాబట్టి ఎక్సైడ్ ఇండస్ట్రీస్ని బై చేసుకోమని చెప్తాను. అమర్ రాజాలో ఉన్నవాళ్ళు ఏం చేయాలి, అమర్ రాజాలో కొంత హైలో ఉన్నవాళ్ళు బెటర్ ఏంటంటే ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. కొంచెం బాగా పడింది కాబట్టి కొంచెం ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి. కొత్తగా ఫ్రెష్గా బయింగ్ అయితే నేనైతే వద్దని చెప్తాను. బెటర్ ఏంటంటే ఎక్సైడ్ ఇండస్ట్రీస్ని లాంగ్ టర్మ్కి ఆల్రెడీ అమర్ రాజాలో ఉన్న వాళ్ళు కూడా ఎక్సైడ్కి షిఫ్ట్ కాండి. అందులో నష్టం ఉన్నా కూడా ఇందులో మళ్ళీ పూడ్చుకోవచ్చు, మళ్ళీ స్టాక్ పెరగడానికి ఎక్సైడ్ ఇండస్ట్రీస్ పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది క్లోజింగ్ రిపోర్ట్ అండి. మళ్ళీ రేపు మార్నింగ్ మార్కెట్లో కలుద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయమని చెప్తాను. థ్యాంక్ యూ అండి.